అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రైతులకు శుభవార్త. శుభవార్త అంటే మరి అట్టి కాదు. సీఎం రేవంత్ రెడ్డి అక్షరాల రైతు భరోసా నిధుల మీద ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైతులు కష్టపడతా ఉన్నారు, వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమ కావాలి, రైతు భరోసా డబ్బులని ఉత్తర్వులు జారీ చేసిండు. ఏవైతే పంట పొలాలు పంట పెట్టుబడి సాయం అంటే నాట్లు వేసేటప్పుడు ఎప్పుడో ఇవ్వాల్సింది కరకులకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మేము ఉత్తర్వులు జారీ చేసాము, 2-3 రోజుల్లో రైతుల ఖాతాలల్లో డబ్బులు జమ అవుతాయి అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. నిజంగా తెలంగాణ రైతులు నమ్ముతారా? అసలు ఉత్తర్వులలో ఏమున్నది, ఏ జిల్లాలకు వేయాలి? కొన్ని భూములకైతే పంట పెట్టుబడి సాయం వేయరట. మరి అవి ఎటువంటి భూములు అంటే ఇప్పుడు కొన్ని లావాణ్య పట్ట అంటారు చూడు, అటువంటి భూములకు ఇట్లా అయ్యారా? అది ఏంది కథ ఏంది లెక్కింది? వీడియోని లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయరి. తర్వాత మళ్ళీ కలుద్దాం. రైతు భరోసా నిధుల విడుదల, మహాలక్ష్మిలో మరో మార్పు పైన క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోబోతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయానికి తీసుకోనికి సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ పరిషత్తు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే సంక్షేమ నిర్ణయాలు మరింత పక్కాగా అమలు చేస్తూ ఉన్నాడు. ప్రణాళిక కూడా సిద్ధం చేయనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల పైన తుది నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసాతో పాటు మహాలక్ష్మి పథకం పైన కూడా కీలక నిర్ణయ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఈరోజు వీటిపైన అధికారికంగా ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దేనిపైన నాయన అంటే రైతు భరోసా పైన మహాలక్ష్మి పథకం. ఎన్ని రోజులు అవుతా ఉంది మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడబట్టే అంటే 2024లో జరిగిన ఎన్నికల కాడ నుంచి ఇప్పటిదాకా ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నానికి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో జమ అయ్యే ఛాన్స్ ఉంది. కొడుక సంచులు గించులు రెడీ పెట్టుకోండి, డబ్బులు ఎట్లకుండా పడతాయి. 5 ఎకరాల వరకు ఉన్నోళ్ళు అయితే 5,30,000 రూపాయలు అట్లా అన్నట్టు. ఇక ఒక్కోటి రైతుకు ఎకరానికి 6,000 చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. ఇలా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందట. అంటే లిమిట్ లేదు. వీళ్ళు చిల్లింగ్ విధానం అంటారు, చిల్లింగ్ విధానం ఉండదు, ఈ విధానం ఉండదు, ఆ విధానం ఉండదు. మళ్ళా సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇస్తామని చెప్పింది. ఇందుకోసం ఇటీవల నిర్వహించినటువంటి శాటిలైట్ మ్యాపింగ్ సర్వే డేటాను లెక్కలోకి తీసుకుంటా ఉంది. అందువల్ల ఈ సర్వే ప్రకారమే రైతుల అకౌంట్లో మనీ జమ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. నిజంగా సర్వే ప్రకారమే రైతుల ఖాతాలలో డబ్బులు జమ కావాలి. ఒకటి. రెండోది ఏంటంటే ప్రతి రైతు అంటేనే పంట పెడతాడు. మరి పంట పెట్టిన వాళ్ళకే రైతు భరోసా వెయ్యాలి. రియల్ ఎస్టేట్ భూములకు, కొండలకు, గుట్టలకు, వెంచర్లకు వెయ్యకూడదు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం ఆగమైపోతూ ఉంది, అప్పలపాలైపోతూ ఉందని మీరే మాట్లాడతారు. మళ్ళీ కొండలకు, గుట్టలకు కూడా, వెంచర్లకు కూడా రైతు భరోసా చేస్తే అంటే ఎవరిని సూత్యాలు చేయని కానీ రైతులంతా మొత్తుకుంటున్నారు. ఒకవేళ రేపు అకౌంట్లో మనీ జమ కాకపోతే రైతులు 12వ తేదీకి కూడా ఎదురు చూడవచ్చు. అప్పటికి అకౌంట్లో జమ కాకపోతే అసెంబ్లీకి పోవాలి. ఇక తమ సమీపంలో ఉన్న వ్యవసాయ అధికారులను కలిసి అడగన్నట. వ్యవసాయ అధికారులు ఏం చేస్తారయ్యా, ఆడ సీఎం రేవంత్ సార్ బటన్ నొక్కుతేనే కదా ఈడ మనకు పైసలు పడేది. ఇది గమ్మత్తున్నది. పోయి ఎవరిని అధికారులు అడగమని చెప్తా ఉన్నారు. కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే ఇంకో ముచ్చట ఏంటి అంటే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం విడుదల చేసిందా, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరి అలా ప్రకటించే ఛాన్స్ ఉంది, లేదా రేపు ప్రకటించే ఛాన్స్ ఉంది. అలా ప్రకటిస్తేనే మనీ విడుదల అవుతాయి. అంతా రిజర్వ్ బ్యాంకు పైన ఆధారపడి ఉందట. అంటే తెలంగాణ ఎవరైతే గవర్నమెంట్ ఉందో అలా చేత ఏమీ లేదు, రిజర్వ్ బ్యాంకు చేత ఉన్నది. ఇది మాట. ఏమిరా మళ్ళీ ఎటు పోతున్నాయి గోల్రు అంటే నాకే మేరకు ఆ వెటెటు పోతే నేను గడ్డగడ్డ పోతా అన్నట్టు ఉంది కథ. అసలు ముచ్చటనేమో వీళ్ళ దగ్గర పెట్టుకొని ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు మీద మళ్ళీ నిందే ఏందన్నట్టు అయ్యా ఇది కథ. చూసింది కదయ్యా, తెలంగాణ రైతాంగానికి ఈ సంవత్సరం వచ్చినటువంటి తిప్పల మామూలు తిప్పల కాదు. ఎందుకంటే పంట పెట్టడానికి పైసలు లేకుండే. ఇప్పుడు
కరుకుల దశకు ఉన్నాయి. వీటికి మందులు చల్లుకోవాలి. వీటికి మందులు చల్లుకోవాలన్నా పైసలు లేకపోయే. అంటే ఓ మాట అనకపోతే ఓ మాట, చెప్పుతే ఓ మాట, చెప్పకపోతే ఓ మాట అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళి రైతు బతుకు ఆకులెక్క. ఎందుకంటే ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ప్రమాదం ఆకే అన్నట్టుగా ఎటు పడ్డా కానీ రైతుకే బాధ, ఎవరికి కూడా రైతుకే. మరి ఎందుకు ఈ విధంగా అంటే రైతుకు నియమాలు ఉండయి, రైతుకు నిబంధనలు ఉండయి. రైతు గట్టిగా అడిగితే సపోర్ట్ చేసేటోళ్ళు ఉండరు. కానీ ఎన్నికల సమయంలో హామీల అమలుతోటి రైతుల ఓట్లు కుల్లగొట్టుకొని ప్రభుత్వాలుగా దోసుకొని తర్వాత రైతులను ఈ రకంగా ఆగం చేస్తారనడానికి ఇగో ఈ కనబడుతున్నటువంటి విషయాలు, దృశ్యాలు మనకు సాక్ష్యం అన్నట్టు. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.